బ్రేకింగ్ న్యూస్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుస ఘటనలు ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. గడిచిన 15 రోజుల వ్యవధిలో 4 అపచార ఘటనలు చోటు చేసుకున్నాయి. డిసెంబర్ 27న ఆలయంలో అకస్మాత్తుగా పవర్ కట్ అయింది. శుక్రవారం ఉదయం నిర్వహించిన శ్రీచక్ర అర్చన పాలలో పురుగులు కనిపించాయి. అమ్మవారి పూజల్లో తాజా గోవు పాలనే వినియోగిస్తారు. అయితే ఈసారి టెట్రాపాక్ పాలను వినియోగించడం వివాదానికి దారితీసింది. పాలలో పురుగులు రావడంతో అరగంట పాటు అర్చన నిలిపివేశారు అర్చకులు. అనంతరం గోవు పాలు వచ్చిన తర్వాత శ్రీచక్ర అర్చన కొనసాగించారు. దీంతో భక్తులు అయోమయానికి గురయ్యారు. 3 రోజుల క్రితం మహామండపంలో కేక్ కటింగ్ ప్రయత్నించారు. అలాగే నిన్న భక్తులకు కరెంట్ షాక్ తగిలిన ఘటన కూడా సంచలనంగా మారింది. ఇలాంటి వరుస ఘటనలతో ఆలయ నిర్వహణపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీచక్ర నవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే ఈ నేపథ్యంలో స్థానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నాజో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇటుక విజయవాడ దుర్గ గుడిలో కూడా వరుస ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. దీంతో భక్తులంతా కూడా అయోమయానికి గురవుతున్నారు. అయితే ఒకసారి కరెంటు పోవడం, మరొకసారి అయితే ఏదైతే అమ్మవారికి అర్చన చేసే పాలలో కూడా పురుగులు కనిపించడం, మరో పక్కనైతే కరెంట్ షాక్ కొట్టడం వరుస వివాదాలు అయితే దుర్గ గుడి భక్తులకైతే అయోమయానికి గురి చేస్తున్నాయని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ లైవ్లో అందిస్తారు. నరసింహ, అమ్మవారి గుడిలో చోటు చేసుకుంటున్న వరుస దుర్ఘటనలు మనం చూస్తున్నాము. అధికారుల లోపమే దీనికి కారణం అనుకోవచ్చు. అసలు దీనిపై ఎవరెలా స్పందిస్తున్నారు? ఇంద్రకీలాద్రిపై వరుస వివాదాలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఇంద్రకీలాద్రిపై పవర్ కట్ చేయడం, మొన్న శ్రీచక్రార్చనకు నిర్వహించేటువంటి పూజకు నిర్వహించే పాలలో పురుగులు రావడం, దాంతోపాటు మొన్న ఏదైతే 5వ అంతస్తులో వ్యాపారస్తులు కేక్ కటింగ్ నిర్వహించేందుకు యత్నించడం, దాంతోపాటు నిన్న భక్తులకు కరెంటు షాక్ తగ్గడం, ఇంద్రకీలాద్రిపై అడ్మినిస్ట్రేషన్ వ్యవహార లోపాలు అయితే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అంతర్గత విభేదాలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు తోసుకుంటూ కూడా దుర్గగుడి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే అమ్మవారి దర్శనార్థం కూడా ప్రతిరోజు దాదాపు 30,000 మంది సాధారణ రోజుల్లో వస్తుంటారు. అదేవిధంగా పండుగ రోజులు శుక్రవారం, శనివారం, ఆదివారం రోజున దాదాపు 50,000 మంది పైగా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. సెలవు దినాల్లో అయితే అంతకు మించి వస్తున్న నేపథ్యంలో ఒకవైపు భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నామంటేనే మరొకవైపు వివాదాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎందుకంటే డిసెంబర్ 27వ తేదీన ఇంద్రకీలాద్రిపై పవర్ కట్ చేయడం ఒక ప్రకంపనలు సృష్టించని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకు ముందు నుంచి కూడా అటు విద్యుత్ శాఖ అధికారులకు, దుర్గగుడి అధికారులకు మధ్య కొంత లేఖాస్త్రాలు నడుస్తున్నాయి. మీరు డబ్బులు కట్టాలి, మీరు మాకు కట్టాలంటూ కూడా ఇరువురు లేఖలు చెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలోనే బకాయి 3 కోట్ల పైన చేరిన నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ఇంద్రకీలాద్రిపై పవర్ కట్ చేయడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. అటు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవితో పాటు ఆనం రామనాయుడు దేవాదాయ శాఖ మంత్రి కూడా ఇరువురు కూర్చొని సంప్రదింపులు, చర్చలు జరిపారు. అధికారులతో కూర్చొని మాట్లాడించారు. ప్రస్తుతం అయితే సమస్య అయితే పరిష్కారం వచ్చిందని చెప్పచ్చు. అదేవిధంగా మొన్న ఏదైతే శ్రీచక్రార్చనకు నిర్వహించే పూజ అత్యంత పవిత్రంగా భావిస్తారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున పూజ నిర్వహించేందుకు వస్తుంటారు. ఆ క్రమంలో ఏదైతే టెట్రాపాలలో ఒక్కసారిగా పురుగులు రావడం ఒకంత ఆందోళనకు గురి చేసింది. భక్తులు కూడా అయోమయానికి గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ సమయంలో అర్చకుడి వద్ద ఎవరు అసిస్టెంట్ కూడా లేరు. ఆ సమయంలో ఆయన వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టడం జరిగింది. ఏదైతే పాలకు సంబంధించి పురుగులు వచ్చిన నేపథ్యంలో త్వరితగతిన ఆవు పాలు తీసుకురావాలంటూ కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం అది ప్రకంపనలు సృష్టించింది. దాంతోపాటు ఒక వివాదం అయితే నడిచింది. అటు రాజకీయంగా కూడా ఆరోపణలు అయితే నడిచాయి. దాంతోపాటు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అర్చకుడి పైన ప్రస్తుతం శాఖాపరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అర్చకుడు ఏదైతే సమాచారం ముందుగా ఇవ్వాలి, అటు సిబ్బందికి కానీ అధికారులకు కానీ ఇవ్వాలి. అంతేగాని ఈ విధంగా బయట పెట్టడం అటు ఇది కాదంటూ కూడా ఒక నివేదిక అయితే ఇప్పటికే అర్చకుడు స్థానాచార్యతో పాటు మరొక కమిటీ కూడా నివేదిక అయితే ఈవోకు సమర్పించింది. ఈవో పైన ఈవో అటు కమిషనర్కు పంపే యోచనలో కూడా ప్రధానంగా ఇక్కడ అర్చకుల మధ్య విభేదాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 5వ అంతస్తులో కేక్ కటింగ్ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంద్రకీలాద్రి పైన కేక్ కటింగ్ అటువంటి నిర్వహించకూడదని నిషేధాజ్ఞలు ఉన్నాయి. కానీ వాటికి సంబంధించి వ్యాపారస్తులు పెద్ద ఎత్తున చేరుకొని కేక్ కటింగ్ నిర్వహించేందుకు యత్నించిన నేపథ్యంలో కూడా అక్కడ సిబ్బంది అడ్డుకోవడం కూడా జరిగింది. ఏదైతే నిన్న
కరెంటు షాక్ కూడా కొంత చర్చనీయాంశం మారింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు నరసింహ. పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు ఆ విధంగా పట్టించుకోలేదు. అందుకని దీనికి సంబంధించి కూడా భక్తులు ఒక్కసారిగా కరెంటు షాక్ తగలడం, అక్కడి నుంచి పరుగులు తీయడం కూడా ఇదంతా జరిగింది. దీంతో మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ వ్యవహార లోపాలైతే బయటపడుతున్నాయి. ఈవో కమాండింగ్ తగ్గింది. దీంతో పాటే అధికారులు ఎవరి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వైదిక కమిటీ పైన ఎక్కువంటి ఫోకస్ పెట్టడం లేదు. అందుకని ఇటువంటి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా భక్తులు కూడా ఒకటే కోరుతున్నారు, ఏదైతే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలకు సంబంధించి చర్యలు స్ట్రిక్ట్గా ఉండాలి. దానికి సంబంధించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా అధికారులు చర్యలు తీసుకోవాలంటే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నరసింహ, ఏదైతే ఒక ఘటన జరిగిన తర్వాత అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే మరిన్ని ఘటనలు చోటు చేసుకుని అనుకోవచ్చా? వాళ్ళ నిర్లక్ష్యం కూడా దీనిలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే అమ్మవారికి అర్చన చేసే పాలు గోపాలతో చేస్తారంటారు. అలాంటిది ఇక్కడ ప్యాకెట్ పాలు కూడా యూజ్ చేయడం అనేది పెద్ద దుమారమే రేపుందని చెప్పాలి. మరి దీనికి సంబంధించి ఇవేమంటున్నారు? అంటే ఖచ్చితంగా చెప్పచ్చు. ఇది ఒక విధంగా కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో కూడా అటు అర్చకుల మధ్య విభేదాలు కావచ్చు, అటు దుర్గగుడి అధికారుల మధ్య కూడా సమన్వయ లోపం కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో వరుస వివాదాలు ఇంద్రకీలాద్రిపైన చోటు చేసుకుంటున్నారు. ఎందుకంటే కరెంటు కట్ విషయానికి సంబంధించి కూడా అటు లేఖలు రాసుకుంటున్నారు, మీరంటే మీరు ఇవ్వాలి, మాకు మీరు ఇవ్వాలి, మీకు మేము ఇవ్వాలంటూ కూడా ఇరువురు లేఖలు రాసుకుంటున్నారు తప్ప దీన్ని కూర్చున్న సందర్భం కూడా ఎక్కడా లేదు. దీంతో ఒక ప్రకంపనలో ఒక రాజకీయంగా కూడా అటు చర్చనీయాంశంగా మారినటువంటి, ఎందుకంటే ఇంద్రకీలాద్రిపైన పవర్ కట్ అనేది కూడా ఒక విధంగా భక్తుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో అమ్మవారి టెంపుల్ ఉంది. ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు ఉన్నాయో చూసుకోవాల్సిన బాధ్యత టీఓ పైన ఉంటుంది. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దాంతోపాటు అది వైదిక కమిటీ అటు అర్చకుల మధ్య కూడా కొన్ని విభేదాలు నెలకొన్న నేపథ్యంలో శ్రీచక్రార్చనకు నిర్వహించేటువంటి పూజలో పూజకు పాలలో సంబంధించి మొత్తం కూడా టెట్రాపాలలో పురుగులు రావడం వచ్చిన సందర్భంలో అర్చకుడు ఏదైతే వాట్సాప్ గ్రూపులో పెట్టిన నేపథ్యంలో కూడా ఒక చర్చనీయాంశం మారింది. దీంతో ఈవో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసిన సమయంలో కూడా మొత్తం అర్చకుడిదే తప్పన్నట్టుగా చూశారు. కానీ టెట్రా పాలలో వచ్చినటువంటి పురుగుల అంశమైన అయితే ఇక్కడ పూర్తిగా పక్కదారి పట్టించేసినటువంటి అంశం కూడా చూడొచ్చు. కేవలం అర్చకుడి వైఫల్యంగానే దీన్ని చూస్తున్నారు తప్ప పురుగులు ఎందుకు వచ్చాయి, ఆ పాలకు సంబంధించి పురుగులు ఎందుకు వచ్చాయి, దాని నిర్వహణ ఎవరు పంపించారు, ఏంటిది, ఎందుకు దాని మీద యాక్షన్ అనేది కూడా ఇప్పటి వరకు ఎటువంటి లేదు. ఈవో మాట్లాడుతూ కూడా నివేదిక సంబంధించి కమిషనర్కి పంపిస్తాం, కమిషనర్ ఆదేశాలను నడుచుకుంటామని చెప్తున్నారు. కానీ వరుస వివాదాలు ఇంద్రకీలాద్రిపై బక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటుండడంతో ఆ భక్తులంతా కూడా ఒకటే కోరుతున్నారు, మా మనోభావాలకు సంబంధించే వ్యవహారాలు కాబట్టి ప్రతి ఒక్కరి అధికారి కూడా భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూలంకషంగా ఉండాలంటే కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరసింహ, థ్యాంక్ యూ. సో దుర్గగుడిలో వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో కూడా భక్తులైతే ఆవేదనకు గురవుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా అటు అర్చకుల మధ్య వివాదాలు ఉండడంతో ఇవన్నీ చోటు చేసుకుంటాయి అంటున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇవో స్పందించారు. ఈ ఘటనలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు.